హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వరలక్ష్మి వ్రతం చేశానండి. అంటే పౌర్ణమి ముందు రోజు వచ్చి శుక్రవారం ఉంటుంది కదా. సో ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా. కాకపోతే ఈరోజు కొంచెం హడావిడి అయిపోయిందండి నాకు. నేను మార్నింగ్ కొంచెం బిజీగా ఉండి ఆఫీస్కి వెళ్ళి ఉంటే పని ఉండి ప్లస్ రావడం కూడా లేట్ అయింది. బట్ ఇవాళ ఎట్లయినా పూజ చేయాలని డిసైడ్ అయ్యాను. సో కొంచెం సజాయించడంలో అమ్మవారు కొంచెం ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. భక్తే కదండి. సో ఈరోజు నేను చేయాలి అనుకున్నాను కాబట్టి చేసేసాను. ఎప్పుడైతే కొంచెం శారీ కట్టిస్తాను అనమాట. మంచి ఇట్లా బిందె మీద బియ్యం పెట్టి చెంబు పెట్టి శారీ కట్టిస్తాను అమ్మవారికి. బట్ ఈసారి ఏంటంటే ఒకటి కలశంకి అమ్మవారి యొక్క ప్రతిమ, ఐ మీన్ స్టాచ్యూ ఉంటుంది కదా మెటల్ది, అది కట్టేసి పక్కన మాత్రం లక్ష్మీదేవికి పెట్టాను ఒకటి స్టాచ్యూ పెట్టి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేసేసాను. ప్రసాద విషయానికి వస్తే పులిహోర, దద్దోజనం, పొంగలి అండ్ పరమాన్నం, శనగలు ఇవి పెట్టానండి ఈరోజు. సో నాది వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయింది. చూడండి ఏ విధంగా సజ్జయించాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీకు ఇంకా నేను డే బై డే చేసే యాక్టివిటీస్ మీకు అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అమ్మవారి కోసం శారీస్ కూడా ఇలా 2 శారీస్ పెట్టాను. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసి ఇందులో 5 గుప్పెళ్ళ బియ్యము 5 కాయిన్స్ వేసేసి అమ్మవారి వరలక్ష్మి అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవి చదువుతూ మనం కుంకుమ ఇస్తాం కదండి. అలా అష్టోత్తరాలు చదువుకొని ఇంకా అంటే అమ్మవారి ఇళ్ళకి ఆహ్వానించబడ్డారనమాట. సో ఈ కుంకుమని మళ్ళీ పేపర్లో తీసుకొని మన అల్మార్లో డబ్బుల దగ్గర పెట్టుకుంటే మనకు రావాల్సిన మనీ కానీ రావడము, మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా పోవడం అలాంటివి జరుగుతాయండి. ఇంకేమో నేను నమ్మాను. సో ఈ విధంగా నేను అష్టోత్తరాలు చదివేసి ఈ విధంగా కుంకుమ వేసుకున్నాను అనమాట. ఇక్కడ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా నా చేయికి కొంచెం దెబ్బ తాకిందండి. సో ఈ పట్టి ఉంది నా చేతి. సో వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.